హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈరోజు మనకి సాఫ్ట్వేర్ కనుక ఉంటే చిన్న చిన్న డిజైన్స్ని ఎలా మాడిఫై చేయాలనేది చూద్దామండి. మీ దగ్గర కనుక సాఫ్ట్వేర్ ఉంటే కనుక మనకి హ్యాండ్స్ కానీ లేదంటే నెక్ ఉండి కింద బూటీస్ కానీ అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే కనుక చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళకైతే కాదండి, కొత్తగా ఎవరైనా మిషన్ నేర్చుకుని సాఫ్ట్వేర్లో చిన్ని మోడిఫికేషన్స్ తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఒకటి నేను ఆల్రెడీ వేసున్నానండి. రీసెంట్గా ఇంకొక టైప్ మోడల్లో అయితే వచ్చింది. హ్యాండ్స్ అయితే చేంజ్ అయినాయి. అవి మళ్ళీ మనం ప్రతిసారి మనీ పెట్టి కొని వేయాలి అంటే చాలా కష్టమవుతుందండి. సో మన దగ్గర సాఫ్ట్వేర్ కనుక ఉంది అనుకుంటే ఆ చేంజెస్ అనేది ఇంకో నెక్ నుంచి మనం ఇంకో నెక్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మాడిఫై చేయాలి, చిన్న చేంజెస్ ఎలా చేయాలనేది చూద్దామండి. నేను వాడే కంప్యూటర్ దానిలో అయితే నేను వాడే సాఫ్ట్వేర్ అండి E2 అండి. దానిలో అప్డేట్ వెర్షన్ కూడా వచ్చింది. నేను 3-4 ఇయర్స్ నుంచి అయితే కూడా E2 అనేది సాఫ్ట్వేర్ నేను వాడుతున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి సాఫ్ట్వేర్లో. నేను ఏ డిజైన్ చేయాలన్నా కూడా దాని నుంచి చేసుకుంటాను. నన్ను చాలామంది అడిగారండి, ఇలా కంప్యూటర్లో మాడిఫై చేయటం ఎలాగో మాకు తెలియట్లేదండి, కొంచెం చిన్న వీడియో చేసి చెప్పండి అన్నారు. నేను రీసెంట్గా చేసిన డిజైన్నే హ్యాండ్స్ అయితే చేంజ్ చేశానండి. అది వేరే నెక్ నుంచి ఎలా చేశాననేది నేను కంప్యూటర్లో చేసి చూపిస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దామండి. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదండి, JC4537 అనే నెంబర్తో మనకి ఈ మోడల్లో అయితే డిజైన్ వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే నేను ఆల్రెడీ వేసానండి. ఈ డిజైన్ నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గరే. సో నెక్ బ్యాక్ వచ్చి ఫ్రంట్ వచ్చి అయితే ఏం చేంజ్ అవ్వలేదు, కానీ హ్యాండ్ వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చి కింద కట్ వర్క్ అయితే మారింది. సో నా దగ్గర ఉన్న డిజైన్ తోటి మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ని యూజ్ చేసి నేను హ్యాండ్ అయితే చేంజ్ చేశాను. ఈ నెక్లో కనపడుతుంది కదండి కింద బాటమ్ పార్ట్. సో మనకి పైన ఇమేజ్లో ఉన్నట్టుగా మనం ఎలా డిజైన్ చేసామో చూద్దాము. ఈ శారీకి వచ్చి 2 కలర్ కాంబినేషన్ అండి, కానీ నేను మల్టీ కలర్ పర్పస్గా నేను 6 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఒకటి కాదండి, 1, 2, 3 చీరల మీదకి మనకి సెట్ అయ్యేలా ఉంటుంది కదా. సో ఈ కింద మనకి శారీలో అయితే ఎల్లో కలర్, బ్లూ కలర్ అయితే లేదండి, కానీ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం అనేది వాళ్ళకి నచ్చినట్లుగా మనం డిజైన్ చేసి ఇవ్వాలి. ఇక్కడ కింద కనపడుతుంది కదండి మనకి ఇమేజ్లో, దీనిలో మనకి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది అటాచ్ చేసుకుని మనం కింద కట్ వర్క్ బార్డర్ వచ్చేలాగా పైన కూడా మనకి ఈ కనపడుతున్న ఈ లైన్ అనేది అటాచ్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఈ నెక్లో ఉంది కదా కింద బాటమ్ పార్ట్, మనకి ఎల్బో హ్యాండ్లో ఇచ్చారు కదండి కింద, సేమ్ అదే మనం ఆ టైప్ మోడల్ని మనం పెట్టి కింద అనేది ఎలా చేసామనేది చూద్దాం. ఇందాక నేను చేసిన ఇమేజ్ అయితే చూపించాను కదండి, అది వచ్చేసి మనకి నేను చేసిన ఫస్ట్ డిజైను. ఇందులోనే షార్ట్ హ్యాండ్ కూడా ఉందండి, అది వచ్చి మనకి 7 ఇంచెస్ హ్యాండ్ అయితే పడింది. ఈ నెక్లో ఉన్న ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళి సేమ్ అదే డిజైన్ అయితే మనం ఓపెన్ చేసామండి. కింద పార్ట్ కనపడుతుంది కదా, బాటమ్ పార్ట్ అనేది ఏదైతే ఉందో కట్ వర్క్ వచ్చింది, పైన లైన్ కూడా మనం అనేది కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఈ డిజైన్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ మనం షార్ట్ హ్యాండ్ ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ మనం పేస్ట్ చేసామండి ఈ డిజైన్ని. సో మనకి పైన ఉన్న పార్ట్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకుందామండి. కింద మనకి ఓన్లీ కట్ వర్క్ లైన్ వచ్చేలాగా మనం 10 ఇంచెస్ కదండి ఎల్బో హ్యాండ్ అనేసరికి, మన ఎల్బో హ్యాండ్కి తగ్గట్టుగా మన హైట్ అనేది సెట్ చేసుకుని 10 ఇంచెస్ అనేది పెట్టుకుందాం. సో మనకు ఆల్రెడీ ఇందులో ఇచ్చిన కట్ వర్క్ అనేది షార్ట్ హ్యాండ్కి నేను అలానే ఉంచాను. ఇది ఒక టైప్ హ్యాండ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కనుక దీన్ని రిమూవ్ చేసేసుకుందామండి. ఓకే, డిలీట్ చేసేసాను. ఇందులోనే మనకి పైన కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ అనేది మనం అక్కడ అటాచ్ చేసుకుంటే ఇది ఇంకో టైప్ హ్యాండ్గా కూడా మనం యూజ్ చేయవచ్చు. మనకి ఇంట్రెస్ట్ అండి, కస్టమర్ అడిగినట్టుగా మనం ఎలా కావాలంటే అలా చేయాలి అంటే మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే కనుక మనం చేయవచ్చు. ఇమేజ్లో కనపడుతున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పైన కింద బాటమ్ పార్ట్లో వచ్చినట్టుగా మన లైన్ అయితే సెట్ చేసుకున్నాం. కింద అయితే మనం కట్ వర్క్ అయితే వేసామండి. సేమ్ ఇంతే, మనం మొత్తం టోటల్ 10 ఇంచెస్ ఉండేలాగా అయితే సెట్ చేసేసుకున్నాము. ఇది కలర్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందామండి. దీనిలో మొత్తం టోటల్గా 6 కలర్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా 2-3 కలర్స్ అయితే ఉంటాయి ఈ శారీలో. కస్టమర్ని ఇంట్రెస్ట్ని బట్టి మనం కలర్ కాంబినేషన్ అనేది వాళ్ళకి నచ్చినట్లుగా మనం డిజైన్ చేయటమేనండి. ఇందులో వచ్చి మనకి 6 కలర్స్ అయితే ఇచ్చారు. సో మనకి రిపీట్ అయితే వేసుకోవచ్చు, లేదు అంటే మల్టీ కలర్స్గా కావాలి అనుకునే వాళ్ళు 3-4 కలర్స్ కూడా యూస్ చేసి మన డిజైన్ అనేది చేయొచ్చు.
సో కింద మనకి గ్యాప్ కనపడుతుంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి మనం ప్లెయిన్ క్లాత్ మీద మనం ఏదైతే బార్డర్ వేయాలనుకుంటున్నామో అటాచ్ చేసి 10 ఇంచెస్కి వచ్చేలాగా కట్ వర్క్ మోడల్ కావాలంటే కట్ వర్క్, లేదు ప్లెయిన్ బార్డర్ లైన్ కావాలంటే లైను, మనం ఎలా అయినా సరే డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి నేను స్టార్టింగ్ చూపించాను కదండి, కొంచెం బ్రాడ్గా హెవీగా ఉంది. కింద బార్డర్ లైను నెక్ లైన్ కింద కట్ వర్కే కాకుండా పైన కావాలి అనుకుంటే మనం ఇంకా ఇలా కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి బుటీస్ అండి. ఈ టైప్ బుటీస్ కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి. మనకి బ్లౌజ్కి ట్యాజిల్స్లా కూడా వాడచ్చు. బుటీస్లో కూడా చాలామంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ 2 టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో ఇదండి, ఈ టైప్లో మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.